తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యం దిశగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితే మనకు కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కొక్కరుగా కూడా కాంగ్రెస్ పార్టీ వైపుకి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. ప్రస్తుతం మనతో ఈరోజు తాజా సమాచారం ప్రకారం చూస్తే మాత్రం అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అయితే గత కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి కూడా ఆయన్ని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన పరిస్థితి కూడా మనం చూసాం. ప్రస్తుతం మనతో అరికెపూడి గాంధీకి సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు, అదేవిధంగా అక్కడ శేర్లింగంపల్లికి సంబంధించినటువంటి నేతలు కొంతమంది ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి కాంగ్రెస్ పార్టీ చూస్తే ఒక్కసారిగా అసలు మొన్నటి వరకు 10 సంవత్సరాల్లో ఉనికి ఉంటుందా లేదా అనేటువంటి కాంగ్రెస్ పార్టీ, గతంలో అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యం దిశగా కూడా ముందుకు వెళ్తుంది. ఒక్కొక్కరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యేకించి ఒక్కొక్కరు కూడా వస్తున్నారు. అరికెపూడి గాంధీ కూడా ఇవాళ వచ్చారు. ఆయన మీ ఎమ్మెల్యే ఏంటి, ఎలా ఉన్నారు? ఎలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనము మొన్న ఎన్నికల్లో కూడా చూసాం. ఎంపీ ఎలక్షన్స్లో, అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని బలపరిచి, కాంగ్రెస్ విధానాలు నచ్చి కాంగ్రెస్ పార్టీని బలపరిచి, కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలందరూ కూడా వారు మొగ్గు చూపారు. వారు మొగ్గు చూపి అత్యధిక మెజారిటీతోటి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో కూడా మేము అనుకున్నాము బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు ఉంటుంది కొంతమేర, కానీ అట్లా అనుకున్నాము. కానీ ప్రజలు ఏకదాటిగా మూకుమ్మడిగా మరి కాంగ్రెస్ పార్టీని బలపరిచి మరి తెలంగాణలో ఈరోజు ఎంపీ సీట్లు 8 సీట్లు మరి కాంగ్రెస్కు కైవసం చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. ముఖ్యంగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ అనేది ఏంటంటే ఒక దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగ పరిరక్షణ కోసమై ఉద్యమిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ, ముఖ్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా చాలా గొప్పగా చాలా పెద్ద ఎత్తున బలపరిచారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గారు కాంగ్రెస్లోకి ఎలా చూస్తున్నారు? స్వాగతిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఖచ్చితంగా తెలంగాణలో శేర్లింగంపల్లి నియోజకవర్గం అనేది మరి రంగారెడ్డి జిల్లాలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా, ఫైనాన్షియల్ నియోజకవర్గంగా మరి శేర్లింగంపల్లి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంది. అంతేకాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా నివాసం ఉన్నటువంటి ప్రాంతం ఇది. మరి 2014లో మనం చూసినట్టయితే మరి అరికెపూడి గాంధీ గారు టీడీపీ నుంచి గెలవడం జరిగింది. మరి ఆ రోజు కూడా ఆయన మరి ప్రజలకు న్యాయం చేయాలని, నియోజకవర్గం అభివృద్ధి చేయాలని, సంక్షేమ పథకాలు అందరికి అందాలనే ఉద్దేశంతో మరి టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. ఈరోజు కూడా సిమిలర్గా మరి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అంతేకాకుండా ప్రజల సమస్యలు తీరాలంటే ప్రభుత్వ మనకు ఇది కూడా ఉండాలి అండదండలు. కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకున్నారని మేము స్వాగతిస్తున్నాం. అదే రకంగా మీ ఛానల్ ద్వారా మేము విన్నపించుకునేది ఏంటంటే మరి మాకు మినిస్టర్ పదవి కూడా మా ఎమ్మెల్యే గారికి ఇచ్చినట్టయితే మరి ఆయన దానికి అన్ని విధాలుగా అర్హుడు. మరి కంటిన్యూస్గా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి, ఆయనకు మినిస్టర్ ఇచ్చి మీరు కూడా కాంగ్రెస్లో తీసుకున్నట్టయితే ఇంకా బాగుంటుందని మా కార్యకర్తల విన్నపం. అంటే కేవలం ఎమ్మెల్యే గారు ఈ ఒక్కదానికి చెప్పండి అన్న, ఎందుకంటే కేవలం ఎమ్మెల్యే ఒక్కళ్ళే వచ్చి జాయిన్ అవ్వటం కాదు, 4 కార్పొరేటర్లు కూడా వచ్చి జాయిన్ అయ్యారు ఆయనతో పాటు. అసలు ఎలా చూడాలంటే ఈ విధమైనటువంటి ఈ జాయినింగ్ అంటే ఏంటి కారణం ఏమై ఉంటుంది అంటారు? ఖచ్చితంగా అభివృద్ధి అనేది కార్పొరేటర్ల కోఆర్డినేషన్తోనే జరుగుతూ ఉంటుంది ఏ నియోజకవర్గంలో. ముఖ్యంగా మా దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా మరి ఎమ్మెల్యే గారు అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి కార్పొరేటర్లు. అభివృద్ధి పెద్ద దృష్టిగా మరి ఎమ్మెల్యే గారు గతంలో కూడా ఎమ్మెల్యేలతోని మన కార్పొరేటర్లతో కోఆర్డినేషన్తో అన్ని డివిజన్లను కూడా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అదే రకంగా ఇప్పుడు కూడా అదే హామీతోని మరి కార్పొరేటర్లు అందరు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తేందుకు ముందుగా ఆయన వెనకాల వచ్చి ఈరోజు జాయిన్ కావడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతం చూసినట్లయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నివాసం దగ్గర మనం ఉన్నటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఈ నివాసం దగ్గర అయితే మాత్రం ఈ అరికెపూడి గాంధీకి సంబంధించినటువంటి నాయకులు, అభిమానులు, అదేవిధంగా ఆయనకి సంబంధించినటువంటి కార్యకర్తల యొక్క కోలాహలం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే భేటీ ముగిసినటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరు కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసం నుంచి కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. వారందరూ కూడా అయితే ఇక్కడ మనతో ఇటు శేర్లింగంపల్లికి సంబంధించినటువంటి మైనారిటీ నాయకులు కూడా ఉన్నారు. మనం మాట్లాడదాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్లోకి ఎలా చూస్తున్నారు? అన్నా కూడా మేము కార్యకర్తలం అందరము
డెవలప్మెంట్ అభివృద్ధి కావాలంటే ఇప్పుడు జనాలకు ఏం కావాలి, పని కావాలి. పని కావాలన్నప్పుడు కొన్ని తప్పనిసరి నిర్ణయాలు మనం తీసుకోవాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. మనం డెవలప్మెంట్ గురించే తప్ప, అది కూడా మేము అందరం కార్యకర్తలం అందరము మా ఎమ్మెల్యే గారికి బలవంతంగా ఫోర్స్ చేశామన్నా మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. జనాలకు 6 నెలల నుంచి పనులు కొద్దిగా ఇబ్బంది అవుతున్నది. ఆ డెవలప్మెంట్ అనేది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చి కొన్ని ఇబ్బంది మూలంగా వర్క్ జరగలేదు. అందుకే మేము అన్నాము ఎమ్మెల్యే గారికి, అన్నా మనం అందరము అభివృద్ధి జనాలకు వచ్చే సమస్యకు మనము సాల్వ్ చేయాలంటే మనం అధికార పార్టీలో పోవాలనే ఉద్దేశంతోనే గాంధీ అన్నకు మేము ఒత్తిడితోనే గాంధీ అన్న చేయలేదు. సో ఇది మనం చూస్తున్నాం కదా. సో పూర్తి స్థాయిలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అంటే అరికెపూడి గాంధీని తామే ఫోర్స్ చేశామని చెప్పి ఇటు మైనారిటీ నాయకులు, అక్కడ ఉన్నటువంటి శేర్లింగంపల్లి నాయకులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అభివృద్ధియే లక్ష్యంగా, అభివృద్ధియే ధ్యేయంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో భాగంగానే తాము అరికెపూడి గాంధీ పైన ఒత్తిడి తీసుకొచ్చాము, కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని చెప్పి, అభివృద్ధి ప్రాతిపదికగానే కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పామని చెప్పి ఆ నాయకులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో మొత్తంగా చూస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో అయితే భేటీ పూర్తయినటువంటి పరిస్థితి. వారంతా కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ అమర్తో తేజారాజ్ న్యూస్, హైదరాబాద్.